Grand celebrations are underway at the Santan Sampada Venkateshwara Swami Temple in Vikrutamala, Tirupati, marking the auspicious Mukkoti festival. Devotees in large numbers are flocking to witness Lord Venkateshwara through the sacked Vaikunta Dwaram. Temple chairman Hariprasad stated that the Vaikunta Ekadashi festivals have been conducted with grandeur for the past 13 years. Special arrangements have been made to accommodate the influx of devotees, ensuring smooth darshan and rituals. Pilgrims from Sri Kalahasti, Tirupati, Puttur and Railway Koduru regions are arriving in Vikrutamala to participate in the celebrations. The temple atmosphere is filled with devotion and spiritual fervor as devotees seek blessings during the sacred occasion, reinforcing the cultural and religious significance of the festival. మనస్ఫూర్తిగా ఎంతో ఇవన్నీ కూడా సహకారం కూడా అందించారు. అలాగే గ్రామ ప్రజలు అందరికీ భోజన వసతి కల్పించారు. మనం ఇక్కడ దివ్య పుష్పాలంకరణ చేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనుల పండుగగా ఆలయంలో అంటే భగవంతుడు అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి. ఆయనకు అలంకారం ఉండాలి, లేకపోతే ఒప్పుకోడు. శివుడు అంటే ఆయన కొంచెం నీళ్లు అలా వేసి విభూతితో ఆనందపడిపోతాడు. ఒక రెండు బిల్వపత్రాలు ఇస్తే వెంకటేశ్వర అలా కాదు, నాకు అలంకారం ఉండాలి అంటాడు, నైవేద్యాలు రకరకాలు ఉండాలంటాడు, భజన ఉండాలి నాకు నిత్యం అంటాడు. అటువంటి అన్ని అలంకారం, నైవేద్యం, భజన అన్ని కూడా వికృతమాల్లో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామికి నిత్యము మేము చేస్తున్నాం. ఆయనకు ప్రతిరోజు సుప్రభాతం, తోమాల అర్చన, ప్రతి ఒక్క స్వామివారి కైంకర్యాలు కూడా తిరుమల విధంగా ఇక్కడ చేస్తున్నాం. స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా భక్తులు పొంది ఆనందంగా ఉన్నారు. మీ అందరికీ కూడా మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న మీరు వచ్చి నా ప్రెస్ మీట్ వల్ల ఇంత ప్రజలకు, ఇంతమందికి ఈ గ్రామం యొక్క, ఈ యొక్క ఆలయం యొక్క విషయం అంతా కూడా మీడియా ద్వారా తెలిసినందుకు మామూలుగా వచ్చేదానికన్నా ఈసారి మూడింతలుగా జనం వస్తున్నారంటే మీడియా మిత్రుల సహకారం. మేము ఇంత చిన్నగా చేసిన చుట్టూ ఉన్న గ్రామ ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి తెలియజేసేది మీరే కాబట్టి మీరు ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భక్తులందరూ కూడా విన్నవిస్తున్నాను, ఈరోజే కాదు రేపు ద్వాదశి రాత్రి 9 గంటల వరకు కూడా వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది. మనస్ఫూర్తిగా ఎంతో ఇవన్నీ కూడా సహకారం కూడా అందించారు. అలాగే గ్రామ ప్రజలు అందరికీ భోజన వసతి కల్పించారు. మనం ఇక్కడ దివ్య పుష్పాలంకరణ చేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనుల పండుగగా ఆలయంలో అంటే భగవంతుడు అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి. ఆయనకు అలంకారం ఉండాలి, లేకపోతే ఒప్పుకోడు. శివుడు అంటే ఆయన కొంచెం నీళ్లు అలా వేసి విభూతితో ఆనందపడిపోతాడు. ఒక రెండు బిల్వపత్రాలు ఇస్తే వెంకటేశ్వర అలా కాదు, నాకు అలంకారం ఉండాలి అంటాడు, నైవేద్యాలు రకరకాలు ఉండాలంటాడు, భజన ఉండాలి నాకు నిత్యం అంటాడు. అటువంటి అన్ని అలంకారం, నైవేద్యం, భజన అన్ని కూడా వికృతమాల్లో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామికి నిత్యము మేము చేస్తున్నాం. ఆయనకు ప్రతిరోజు సుప్రభాతం, తోమాల అర్చన, ప్రతి ఒక్క స్వామివారి కైంకర్యాలు కూడా తిరుమల విధంగా ఇక్కడ చేస్తున్నాం. స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా భక్తులు పొంది ఆనందంగా ఉన్నారు. మీ అందరికీ కూడా మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న మీరు వచ్చి నా ప్రెస్ మీట్ వల్ల ఇంత ప్రజలకు, ఇంతమందికి ఈ గ్రామం యొక్క, ఈ యొక్క ఆలయం యొక్క విషయం అంతా కూడా మీడియా ద్వారా తెలిసినందుకు మామూలుగా వచ్చేదానికన్నా ఈసారి మూడింతలుగా జనం వస్తున్నారంటే మీడియా మిత్రుల సహకారం. మేము ఇంత చిన్నగా చేసిన చుట్టూ ఉన్న గ్రామ ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి తెలియజేసేది మీరే కాబట్టి మీరు ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా. A mega job fair held in Yanam, Kakinada district received